నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని పూడిపర్తి గ్రామంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్య ఎట్టకేలకు పరిష్కార మార్గంలో పయనిస్తోంది. 1982లో ప్రభుత్వం ఎస్సీలకు పంపిణీ చేసిన 540 ఎకరాల భూమి సాగుకు నోచుకోక 40 ఏళ్లుగా ముళ్ల పొదలతో నిండిపోయింది. ఈ విషయాన్ని గ్రామస్తులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నేడు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. పూడిపర్తి గ్రామంలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న భూముల్లో త్వరలోనే పచ్చని పంటలు నవ్వనున్నాయి. గత 40 ఏళ్లుగా ముళ్ల కంపలతో నిండిపోయిన భూమిని సాగులోకి తీసుకురావాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంకల్పించారు. విశ్వసముద్ర ఇథనాల్ కంపెనీ సహకారంతో సోమిరెడ్డి చొరవతో భూమిలోని ముళ్ల పొదలను తొలగించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రతువుకు అవసరమైన భారీ యంత్రాలను మోహరించడమే కాకుండా తన సొంత నిధులను కూడా సోమిరెడ్డి వెచ్చిస్తూ ఉన్నారు. ఈ భూములకు శాశ్వత నీటి వసతి కల్పించేందుకు చెక్ డ్యాంలు మరియు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ నిర్మించాలనే అంశంపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కేవలం 540 ఎకరాలే కాకుండా అదనంగా మరో 150 ఎకరాలను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అలాగే 1992లోని నిరుద్యోగులకు ఇచ్చిన 175 ఎకరాలను, ఎస్టీలకు సంబంధించిన 37 ఎకరాలను కలిపి మొత్తంగా సుమారు 750 ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకురానున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకిచ్చిన భూమి బీడుగా ఉండటం బాధాకరం. అధికారులతో చర్చించి ప్రతి అంగుళం సాగులోనికి వచ్చేలా చూస్తాం. రైతులకు కేవలం భూమి ఇవ్వడమే కాకుండా ఏం పంటలు వేయాలి, నీటిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా అధికారిని డ్వామా పీడి గంగాభవాని, ఎంపీడీఓ కల్పన, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. దశాబ్దాల కళ నెరవేరుతూ ఉండటంతో పూడిపర్తి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1981లో దాదాపు 191 మంది ఎస్సీలకి 382 ఎకరాలు ఇచ్చారు. కుటుంబానికి 2 ఎకరాల లెక్కన. ఇది చెట్లు, కర్తమ చెట్లు బీడు పెట్టుకొని ఉన్నారు. ఇంచుమించు 45 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. వాళ్ళు మా దృష్టికి తేకపోవటమో, గతంలో మేము ఉన్నప్పుడు కూడా మేము కూడా పట్టించుకోకపోవటం పొరపాటు. ఇప్పుడు ఇంకా ఈ 382 బాను ఇంకొక 158 ఎకరాలు ఉంది పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళు. మొత్తం 540 ఎకరాలు. సరే, ఇవన్నీ జనవరి నుంచి ఆ మిషన్లు పెట్టి క్లియర్ చేస్తున్నాము. ఇప్పటిదాకా 230 ఎకరాలు జంగిల్ క్లియర్ చేశారు. ఇంకొక 320 ఎకరాలు ఉంది. ఇది కూడా కంటిన్యూగా 1 మంత్లో పని అయిపోద్ది. నేనేమంటానంటే, ఇప్పుడు సోషల్ వెల్ఫేరు, డ్వామా అందరు అధికారులు వచ్చిండారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ వాళ్ళు మిస్ అయినారు. ఒక 4-5 రోజుల లోపల మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడతాం. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే చెక్ డ్యామ్ ఒక దగ్గర కట్టాలంటున్నారు, లిఫ్ట్ ఒక దగ్గర పెట్టాలంటున్నారు. ఇది కాక 37 ఎకరాలు గిరిజనులు ఉన్నారు, పాపం గిరిజన ఫ్యామిలీలు. వాళ్ళకి లిఫ్టే కావాలా. అక్కడ ఐడీసీలో స్టాఫ్ కొరత అవన్నీ ఉన్నాయి. ఎట్టయితేనేమి ఇరిగేషన్, ఐడీసీ ప్లస్ అందరూ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఇది వార్ ఫుటింగ్ కింద. ఇది ఆషామాషి కాదు. 540 ఏకర్స్ ప్లస్ 37 ఏకర్స్ గిరిజనులది, 577 ఎకరాలు. మళ్ళీ ఇక్కడ ఒక 70 మందికి వాళ్ళు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగుల కింద 1992లో 70 చిల్లర మందికి ఒక్కొక్క ఎకరా, ఒక హెక్టర్, 71 హెక్టార్లు, 71 హెక్టార్లు ఇచ్చినారు. అంటే ఇంచుమించు 175 ఏకర్స్. వాళ్ళలో కొంతమంది రొయ్యల సేద్యం అది చేసుకుంటున్నారు, కొంతమంది అది కూడా లేదు వాళ్ళకి. అది కూడా రివ్యూ చేస్తాము. వాట్ ఎవర్ పేద ఎస్సీ ఎస్టీల విషయంలో ఇన్ని ఎకరాలు ఇంత బీడు పెట్టుకొని వాళ్ళకి ఆదాయం లేకుండా ఎవరికి ఉపయోగపెట్టకుండా ఉండటం కరెక్ట్ కాదు. దీన్ని మాత్రం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇప్పుడు జంగిల్ క్లియర్ అయిపోద్ది. ఆల్ డిపార్ట్మెంట్స్, పీడీ గారు ఇక్కడే ఉన్నారు. డ్వామా కాలువలు, తవ్వకాలు ఇవన్నీ చేసుకోవచ్చని. జలధారలో చెక్ డ్యామ్ ఏర్పాటు చేయటం. ఏవేవి చెక్ డ్యామ్ అయితే జలధారలో వస్తాయి. అంటే కాకుండా లిఫ్ట్లు ఇవన్నీ కూడా ఫండ్స్ ఎట్ చేయాలో కూడా ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ ఎట్లయితేనేమి ఈ మొత్తం 541 ప్లస్ 175 ఎకరాలు నిరుద్యోగులకి ఇచ్చింది ఒకటి, ప్లస్ గిరిజనులకు ఇచ్చిన 37 ఎకరాలు. అప్పటికి ఎంత? 640, 710, ఒక 37, 747, 750 ఎకరాలు, 750 ఏకర్స్. దీన్ని వాళ్ళకి
ఆ ఫ్యామిలీకి సంవత్సరానికి ఎంతో కొంత ఆదాయం వచ్చే పరిస్థితి ఎట్లా రావాలని అనేది తయారు చేసుకుంటాం. ఏ పరిస్థితిలో రాజీ పడం. ఫండ్స్ ఎన్ని ప్రాబ్లం గవర్నమెంట్లో ఉన్నా దీని వరకు తెచ్చుకుంటాం. అవసరమైతే ఎంపీ ల్యాడ్స్లో ఏమన్నా ఉపయోగపడద్దో కూడా చూస్తాం. రాజ్యసభ మెంబర్ ఫండ్స్ కూడా తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ పొలం అంతా 750 ఎకరాలు సాగులో తెచ్చేదానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తాం.